హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా. ఇదిగోండి, వీటిని ఉలవలు అంటారన్నమాట. ఇంగ్లీష్ లో అయితే హార్స్ గ్రామ్ అంటారు. వీటిని అయితే చాలా రకాలు ఉంటాయండి. బ్లాక్ కలర్ లో ఉంటాయి, కొన్ని వైట్ కలర్ లో ఉంటాయి, ఇలాగా మిక్స్డ్ బ్రౌన్ కలర్ లో కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఉలవ చారుకి ఎటువంటి ఉలవలైనా సరే యూజ్ చేయవచ్చు, కానీ ఈ ఉలవలు అయితే మంచి టేస్ట్ అయితే ఉంటాయి. ఈ ఉలవలు అయితే ప్రెసెంట్ సూపర్ మార్కెట్స్ లో కూడా ప్యాకెట్ రూపంలో అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి నార్మల్ షాపుల్లో కూడా లభిస్తాయి అన్నమాట. ఈ ఉలవ చారు ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే ఉలవల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. దీనికోసం అయితే 5 నుంచి 6 వరకు మనము చక్కగా వాటర్ పెట్టి వాష్ చేసుకోవాలి. దానికన్నా ముందు అయితే ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ఇవి ఉంటాయి, వాటిని కూడా వేరేసి పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని అయితే నేను ఆల్రెడీ ఈ ప్రాసెస్ అయితే చేసేసానండి. కడిగేసి ఒక తడి బట్ట మీద ఆరబెట్టేసుకున్న ఈ ఉలవలు అయితే చక్కగా రెడీ అయిపోయినాయి. వీటిని అయితే చక్కగా ఇప్పుడు మనము ఏదైనా ఒక మూకిట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉలవ చారు ప్రిపేర్ చేయడానికి అయితే ఏదైనా ఒక మూకిడి పెట్టుకుని దాంట్లో రోస్ట్ చేసుకోవాలి. పాతకాలం పద్ధతిలో అయితే దాయలు అంటారన్నమాట. దాయిల్లో చక్కగా ఉడకబెట్టి ఆ వాటర్ ని, తేట వాటర్ ఉంటది కదా, ఆ తేట వాటర్ తోటి ఉలవ చారు అనేది ప్రిపేర్ చేసేవారు. కానీ ప్రెసెంట్ ఉన్న డేస్ లో మనం సింపుల్ గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ మూకుడు వచ్చేసి కాస్త దలసరగా ఉన్న మూకుడు అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఈ ఉలవల్ని యాడ్ చేసేసుకుంటున్నా. ఈ ఉలవల క్వాంటిటీ వచ్చేసి 1/2 కిలో. ఉలవ చారు అనేటప్పటికి ఒక గిండు ఉలవలు మాట నైట్ అంతా సోక్ చేసుకుని మన్నాడు ఒక 2 నుంచి 3 గంటలు దాయిల మీద ఉడకబెట్టి అప్పుడు మటుకి ఉలవ చారు ప్రిపేర్ చేసేవారు. కానీ ఇప్పుడైతే నేను సింపుల్ ప్రాసెస్ అయితే చెప్తున్నానండి. దీనికోసం అయితే 1/2 కిలో ఉలవలు తీసుకున్నాను. దీన్ని పౌడర్ రూపంలో చేసి పక్కన పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ఈ ఉలవ చారు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉలవలు యాడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక గుంట గరిటెడు ధనియాలు, నెక్స్ట్ ఒక గుంట గరిటెడు జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఈ 3 వేసేసుకుని చక్కగా రోస్ట్ చేసేసుకోవాలి. ఇవి వేయించుకోవడానికి మాక్సిమం ఒక 10 నుంచి 15 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. ఉలవలు ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కూల్ అవనిస్తున్నాను. ఇక్కడైతే ఉలవలు చక్కగా పిండిని ఆడించేసుకున్నాను అనమాట. మీకు మిక్సీలో పట్టుకోవచ్చు, లేదంటే బయట మరైనా సరే పట్టించేసుకోవచ్చు. వీలైనంత మెత్తగా అయితే పిండి పట్టించుకోవాలి. చూడండి, ఈ మాత్రం మెత్తదనం అయితే ఉండాలి. ఇప్పుడైతే నేను దీన్ని యూజ్ చేసి ఉలవ చారు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను. ఉలవ చారు అనేది మట్టి పాత్రలో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అందుకని చెప్పి నేను ముందుగా మీకు గుంటగట్టి చూపిస్తున్నాను కదా, ఈ గుంటగట్టితోటి 1.5 వరకు పిండిని యాడ్ చేస్తున్నా. ఇక్కడ వాటర్ వచ్చేసి ఒక 1/2 లీటరు. ఈ వాటర్ని యాడ్ చేసేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నా. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడే ఉందండి అసలైన ట్రిక్. యాక్చువల్ గా ఉలవ చారు అనేటప్పటికి ఇలా మిక్స్ చేసి వెంటనే కుక్ చేసేస్తున్నారు. అలా చేయకూడదండి. యాక్చువల్ గా మనకి దాయిల మీద ఉడకబెడతారు, దాని మీద వచ్చినటువంటి వాటర్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారని చెప్పాను కదా. కానీ ఆ ప్రాసెస్ కాస్త కష్టం కాబట్టి నేనైతే ఈ ప్రాసెస్ లో చెప్తున్నానండి. ఇక్కడైతే ఈ పిండిని ఒక 6 నుంచి 7 గంటలైతే నానబెట్టుకోవాలి. మీరు ఒకవేళ మార్నింగ్ ప్రిపేర్ చేసి పలాన్ని అయితే నైట్ మటుకి నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉలవ పిండి 6 అవర్స్ నానబెట్టుకోవాలని చెప్పాను కదా. ఇదైతే మ్యాక్సిమం 10 అవర్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే దీన్ని పొయ్యి మీద పెట్టి చక్కగా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ½ అవర్ టైం అయితే పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. ఇదిగోండి, ఇలాగా పౌడర్ చేసి పెట్టాం కదా, అందుకని ఈ కలర్లో ఉందన్నమాట. ఇప్పుడు కుక్ అయిపోయింది, మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వాటర్ ఒక 1/2 లీటర్ వాటర్ వేసేసుకుని చక్కగా కుక్ చేసుకోవాలి దీన్ని. ఇక ఉలవల్లో పోషకాల విషయం దగ్గరికి వచ్చేసి దీంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఫైబర్ కంటెంట్ కూడా చాలా పుష్కలంగా అయితే ఉంటుంది. ఇది ఎముకలకి ఎంతో బలాన్ని అయితే చేకూరుస్తుంది. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే మనం నెలకి 1 లేదా 2 సార్లు చేసుకుని తిన్నా కూడా చాలా బలం మాట ఈ ఉలవ చారు అనేది. ఫస్ట్ ఒక 2 నిమిషాలు అయితే ఇలాగ తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. పిండి అనేది అడుక్కి వెళ్ళిపోతుంది కదా, సో అందుకని చెప్పి
ఇలాగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పొంగుతూ కుక్ అవ్వాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఈ స్టేజ్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆఫ్ కారం, క్రిస్టల్ సాల్ట్ అండి ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి తిప్పేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు 3 కూడా కలిసిపోయినాయి కదా. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా రసం తీసుకుని యాడ్ చేసేసుకోవాలి. మనకి బయట దొరికేటువంటి ప్యాకెట్లో అయితే చింతపండు పులుపు అనేది ఎక్కువ ఉంటుందండి, కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే సరి సమానంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు పులుపు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి మరొక 10 నిమిషాలు అయితే ఇలాగ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకున్నాను నేను. ఈ లో ఫ్లేమ్ మీదే చక్కగా మరగనివ్వాలి. ఇక్కడైతే ఉలవచారు అనేది మరుగుతుంది. ఈ లోపు మట్ట నేను తాలింపుకి కావాల్సినటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి కూడా రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడైతే తాలింపు అయితే వేస్తున్నానండి. ఇక్కడ ఒక చిన్న గుంట గట్టితోటి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి తాలింపు యాడ్ చేయాలి కదా. ముందుగా వెల్లుల్లిపాయలు ఇలాగ ఒక వెల్లుల్లిపాయ దంచి కొట్టేసుకుని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే వెల్లుల్లిపాయ పొట్టుతో సహా వేసాను. నెక్స్ట్ వచ్చేసి మెంతులు, కొంచెం మెంతులు, నెక్స్ట్ కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 7 నుంచి 8 ఎండుమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నా. ఇక్కడ ఎండుమిర్చి కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి చీరేసి ఇలాగా ఇవి కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఒక చిన్న సైజు ఆనియన్ పీసెస్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేస్తున్నా. ఈ స్టేజ్లోనే ఒక గుప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఈ పోపు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అనగా, పచ్చిమిర్చి ముక్కలు అనగా, అప్పుడు మాత్రమే మనము డైరెక్ట్గా ఈ ఉలవచారులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఉలవచారు అనేది మంచిగా బబుల్స్ వస్తూ కుక్ అవుతుంది. చూడండి, ఇలా కుక్ అవుతూ ఉండాలి. పోపు చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు డైరెక్ట్ ఈ ఉలవచారులో యాడ్ చేసేస్తున్నా. ఈ పోపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ అయితే మరిగించుకుంటే ఈ పోపు అంతా కూడాను చక్కగా ఉలవచారులో పడుతుంది. ఇదిగోండి, ఫైనల్గా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఈ ఉలవచారు అయితే మనం చక్కగా అన్నంలో వేసుకుని తినేయచ్చు, లేదంటే రాగి సంకటిలో కూడా చాలా బాగుంటుంది. మీకు ఫ్రెష్ క్రీమ్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే చక్కగా ఇలా అయితే తినేయచ్చు. దీన్ని అయితేని పొద్దున్నే ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసేటువంటి ఉలవచారుని మీకు నచ్చినట్లయితే ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.